టైం ఎంత అయిందిరా? ఏ టైంకి వెళ్ళావురా? 4. ఇప్పుడు దాకా ఏం చేసావు? బ్యాడ్మింటన్ ఆడుకున్నా. సిగ్గులేదా? 4కి వెళ్ళి 10 దాకా బయట ఆడుకుంటావా? సమ్మర్ హాలిడేస్ లో ఎండలు ఎట్లున్నాయి నీకు తెలియట్లేదా? ఎప్పుడు బయట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. టైం ఎంత అయిందిరా? 10 అయింది. ఎప్పటి నుంచి టీవీ చూస్తున్నావు? 4 నుంచి చూస్తున్నా. సిగ్గులేదారా నీకు? మగ పుట్టుగావు కదా, ఎప్పుడు కోంపలనే చేస్తావు. బయటికి వెళ్ళి ఆడుకుంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అని అయింది. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఇంట్లో అంటే బయట ఆడుకోమంటారు. బయట ఆడుకుంటే ఇంట్లోనే ఆడమంటారు. మీ మమ్మీ చూడిందేనా? హాయ్ గైస్, మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడతారా? సో ఆ గేమ్స్ ఆడాలంటే మనము మనీ ఇన్వెస్ట్ చేయాలి, బోల్డ్ అంత డబ్బులు లాస్. కానీ గేమ్ ఆడుతూ మనమే తిరిగి మనీ ఎర్న్ చేసుకునే రూట్ ఉంటే సూపర్ కదా. ఎస్, యాక్చువల్లీ మీరు గేమ్ ఆడచ్చు, అలాగే మనీని అర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ గేమ్ ఆడితే నేనైతే ప్రతిరోజు 1000-2000 రూపీస్ దాకా గెలుచుకుంటున్నాను. బట్ మీరు ఇనీషియల్గా ఒక 10 రూపీస్తో స్టార్ట్ చేయండి, ఆడి చూడండి. తర్వాత నాలాగా మీరు కూడా రోజు మీ పాకెట్ మనీ మీరే సంపాదించుకోవచ్చు. నాకు చాలా బాగుంది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. అసలు ఈ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. గైస్, డిస్క్రిప్షన్లో లింక్తోని, కామెంట్ సెషన్లో ఉన్న లింక్తోని డౌన్లోడ్ చేస్తే ఇట్లా వస్తుంది. మీరు మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అయితే మీకు 40 రూపీస్ అయితే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా మీరు ఒక 500 రూపీస్ రీఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను డ్రాగన్ మీద అయితే 10 రూపీస్ అని పెడుతున్నాను. చాలామంది డ్రాగన్ మీదే పెడతారు, 11,000 రూపీస్ కూడా పెడతారు. సో డ్రాగన్ అయితే ఓడిపోయింది గైస్. మనం ఓడిపోయినా ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు 10 రూపీస్ని 3 టైమ్స్ పెట్టాలి, అంటే 3x పెట్టాలి. ఇప్పుడు నేను 30 రూపీస్ పెడుతున్నాను డ్రాగన్ మీద. డ్రాగన్ గెలిచింది. ఇప్పుడు నాకు 60 రూపీస్ యాడ్ అయిపోయినాయి. సో అలా ఆడాలి. ఇప్పుడు నేను టైగర్ మీద 10 రూపీస్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ఓడిపోయాం, -10 రూపీస్ అయింది. ఏం కాదు, ఈసారి మనం 3x పెడదాం మళ్ళీ టైగర్ మీద, చూద్దాము. ఏం కాదు, ఓడిపోయినా సరే మళ్ళీ వచ్చేసి టైగర్ మీద మనం 3x పెడదాము. ఇప్పుడు 90 రూపీస్ పెట్టినట్టు చూద్దాము. కింగ్ వచ్చింది, జోకర్ చిన్నోడు కదా, మనం గెలిచాము. ఇప్పుడు 90, 180 రూపీస్ వచ్చాయి. 500 కాస్త నాకు 600 అయినాయి. ఇలా ఉంటుంది గేమ్. మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా సెక్షన్కి వెళ్ళి షిప్ టు యూపీఐ అని పెట్టాలి. మన ఫోన్ నెంబర్ ఇచ్చేయాలి, యూపీఐ ఐడి ఇచ్చేయాలి. ఇమ్మీడియట్గా మన అకౌంట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే నేను మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాను, చూడండి ఇక్కడ. అండ్ ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పైగా డబ్బులు కూడా వస్తాయి. చూడండి నాకు వచ్చిన డబ్బులు, వావ్ కదా. సో డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. భక్త, మీ తపస్సుకి మెచ్చి తిని చెరొక కోరిక కోరుకోండి. నేను అర్జెంట్గా అమెరికాకి వెళ్ళిపోవాలి. తదాస్తు. అయితే దేవుడా అర్జెంట్గా నేను లండన్కి వెళ్ళిపోవాలి. తదాస్తు. దేవుడా, నేను వీళ్ళిద్దరిని చాలా మిస్ అవుతున్నాను, వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చేయాలి. తదాస్తు. Come on, ready on, it's Friday night and no one will. అమ్మో 3:30 అయిందా? 4 o'clockకి మమ్మీ వస్తుంది. ఇల్లు ఇట్లుందని చూస్తే నా బ్యాండ్ బాగా ఇస్తుంది. మమ్మీ వచ్చిన పిల్లంతా సర్దిద్దాము, మార్క్ కొట్టిద్దాం. వావ్, ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ నన్ను ప్రేస్ చేస్తుంది, మెచ్చుకుంటుంది. వావ్, మమ్మీ వచ్చింది. మమ్మీ 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 మమ్మీ. చాక్లెట్ తిని కవర్ ఇక్కడే పడేస్తావురా, వేస్ట్ ఫెలో. ఇప్పుడు చేసిందా వేస్ట్ అయిపోయిందా? శ్రీయాన్, థమ్స్ అప్ మమ్మీయా? శ్రీయాన్, చీజ్ బాక్స్ మమ్మీయా?
శ్రేయాన్ హర్షిత మమ్మీయా మమ్మీ శ్రేయాన్ నీ ఫేవరెట్ కింద జాయా మమ్మీయా శ్రేయాన్ నువ్వు ఏమైనా కనుక్కోవచ్చు 500 రూపీస్ నోటా మమ్మీయా శ్రేయాన్ లాస్ట్ ఛాన్స్ ఇవన్నీయా మమ్మీ అమ్మయ్యా దోశల పిండి ఇప్పుడే రుబ్బాను, ఇంకో వారం రోజులు రుబ్బే పనే లేదు. హాయ్ ఆంటీ. అమ్మారా ఈ టైంలో వచ్చిందంటే నా దోశల పిండి మొత్తం అయిపోతుంది, అర్జెంటుగా నేను దాచుకోవాలి. ఏం తింటావమ్మా? మీ దోశ అంటే నాకు చాలా ఇష్టం కదా ఆంటీ. దోశల పిండి అయిపోయిందమ్మా, రుబ్బడమే మర్చిపోయాను. నీకోసం స్పెషల్ ఫ్రూట్ సలాడ్ తెస్తాను. ఆంటీ దోశల పిండి ఉంది. ఉందా? మర్చిపోయాను. నా దోశలకే పడుతుంది. ఇంకొక దోశ, ఇంకొక దోశ. ఇప్పటికే 5 తిన్నది. నా దోశల పిండి మొత్తం అయిపోయింది. ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం. శివుడా నేనా? శివుడు 100 కోట్ల నేనా? 100 కోట్లు. చందమామ నేనా? చందమామ. ఇలా అయితే వర్కౌట్ అవ్వట్లేదు కానీ BMW కారా నేనా? BMW. పక్కింటి అమ్మాయా నేనా? పక్కింటి అమ్మాయి ఎదురింటి అమ్మాయి కూడా. ఓ 10 రూపాయల నోటా నేనా? కొబ్బరి చిప్పా నేనా? నీకంటే చిప్పే బెటర్. షూటింగ్ వెళ్తున్నా, ఈవినింగ్ 6 కి వస్తా. ఇల్లు జాగ్రత్త. ఓకే మమ్మీ బాయ్. ఐ మిస్ యు. yes ఈవినింగ్ 6 o'clock ఫ్రీ. ఫ్రెండ్స్ ని పిలుస్తా, టీవీ చూస్తా, ఎంజాయ్ చేస్తా. ఏ బల్లె 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 ఏ బల్లె ఏ బల్లె బల్లె ఏ మర్చిపోయినా చెప్పడం. టైం 10 అయింది కదా, 10 to 12. శ్రీయాని నేను 6 వచ్చి చెక్ చేస్తా. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ బాయ్, ఎంజాయ్మెంట్ బాయ్. పని రే శ్రీయాన్ లేవు బే. శ్రేయాస్ మమ్మీ శ్రేయాస్ మమ్మీ శ్రేయాస్ మమ్మీ నువ్వు నా జీవితంలో సూర్యుడు లాంటి వాడివిరా. అంత వెలుగునిస్తున్నాను మమ్మీ. కాదురా, నా నుంచి 4,96,000 కిలోమీటర్లు దూరంలో. హాయ్ మమ్మీ. ఎక్కడికి వెళ్ళావురా? కంబైన్డ్ స్టడీస్ మమ్మీ. ఎవరితో? ఆరిఫ్ మోక్షిత్ ఆదిత్య. ఆరిఫ్, నేను శ్రేయాస్ మదర్ని. శ్రేయాస్ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు అంటే ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు, రాగానే కాల్ చేపిస్తాను. మోక్షిత్, శ్రేయాస్ ఉన్నాడా? ఉన్నాడంటే నా పక్కనే ఉన్నాడు. ఆన్లైన్ క్లాసెస్ లో ఫోన్ ఇవ్వాలా? పర్వాలేదమ్మా. ఆదిత్య, శ్రేయాస్ ఉన్నాడా? హాయ్ మమ్మీ, నేనే శ్రేయస్ని. నేను 10 to 15 minutes లో ఇంటికి వచ్చేస్తాను. లవ్ యూ. ఏమైందన్నా అంత టెన్షన్ పడుతున్నావు? 6 అయింది, నేను హోంవర్క్ చేయలేదు. మమ్మీ వస్తుంది, నన్ను చంపేస్తుంది. ఏం పర్వాలేదన్నా, నేను మేనేజ్ చేస్తానులే. నువ్వు నాకు చదివిస్తున్నావు అని చెప్తా. లవ్ యూ రా. చిన్న హోంవర్క్ ఉంది, చేసి పెట్టావా? చేసేస్తా. శ్రేయాస్, శ్రేయాన్ హోంవర్క్ చేశారా? మమ్మీ నా హోంవర్క్ అయిపోయింది, ఇచ్చారు. అమేజింగ్. వెరీ గుడ్. శ్రేయాస్ నువ్వు? వీరా మమ్మీ,
అప్పటి నుంచి ఎన్నిసార్లు చదువుకోమన్నా రోబ్లాక్స్ ఆడుతున్నారు మమ్మీ. మమ్మీ వచ్చి కొత్తదని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేరు మమ్మీ. ఎందుకన్నా పాప మమ్మీని అంత టార్చర్ పెడతావు? పోనీలే మమ్మీ, నెక్స్ట్ టైం చేస్తారులే. మమ్మీ దోమల్ని తింటే ఏమైంది? తినేటప్పుడు అవన్నీ మాట్లాడతారా? చిన్నగా చెప్తా. శ్రీయానిట్రా, ఇందాక దోమల గురించి అడిగావు కదా. ఓకే ఓకే మమ్మీ, ఇప్పుడు ఆ టాపిక్ అక్కర్లేదులే. ఎందుకురా? ఇందాక నీ డిన్నర్ లో దోముందే, అందుకే అడిగా. ఎలాగో తినేసావు కదా, ఏమైతుందో రేపు పొద్దున చూద్దాంలే. సారీ మమ్మీ, బై మిస్టేక్. ఏం మమ్మీ ఏం రాస్తున్నావు? సారీ మమ్మీ, బై మిస్టేక్. ఏంట్రా ఇవాళ తిన్నావా? సారీ మమ్మీ, బై మిస్టేక్. Yes! Come on, boy! Come on! సారీ శ్రేయాస్, బై మిస్టేక్. శ్రేయాస్, రూమర్ ని ఈజీగా స్ప్రెడ్ చేసే 3 ways చెప్పు. ఫస్ట్ వే ఇన్స్టాగ్రామ్ మమ్మీ. కరెక్ట్. సెకండ్ వే ట్విట్టర్ మమ్మీ. కరెక్ట్. థర్డ్ అరే నీకు చెప్తే చాలు కదా మమ్మీ. శ్రియా, నీ పాత బొమ్మలన్నీ తీసి పడేద్దాం. దానా పడేరా, ఇది పడేరా. అమ్మ ఇది పరేక మమ్మీ. ఎందుకురా? ఇది నాకు కావాలి మమ్మీ. ఎందుకురా? మీ డాడీ నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు, అందుకే కదా. కాదు మమ్మీ. మరెందుకురా? ఇది వాయించినప్పుడల్లా డాడీ నాకు 20 రూపీస్ ఇస్తారు. ఎందుకురా? ఇంకెప్పుడు వాయించద్దు అని, అందుకే నాకు ఇష్టం. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతున్నావా? ఆఫ్ కోర్స్. అయితే స్పెల్ ఇట్. INTELLIGENT. నాకింది ఇంటెలిజెంట్ స్పెల్లింగ్ కాదు, స్పెల్ ఇట్ అని. మమ్మీ 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 మమ్మీ, ఏంట్రా? నువ్వు ఇంటెలిజెంట్ కూడా పుట్టాలనుకున్నావా, హ్యాండ్సమ్ కూడా పుట్టాలనుకున్నావా? రెండు కాదురా, నీలాంటి వాడు పుడితే చాలు అనుకున్నా, అలాగే పుట్టావు. మమ్మీ 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 మమ్మీ, ఎక్కిలు తగ్గే మందేమన్నా ఉందా నీ దగ్గర? చూసావా నా ఇంటెలిజెన్స్? నీ ఎక్కిళ్ళు తగ్గిపోయాయి. ఎక్కిళ్ళు నాకు కాదు, నా ఫ్రెండ్ కి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హ్యావ్ అ బియర్ ప్లీజ్? ఐడి ప్లీజ్. నన్ను చూస్తే బిలో 16 లాగా కనిపిస్తున్నానా? లేదు, అబౌవ్ 60కి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, చూద్దామని. ఏమైందిరా? ఆపరేషన్ థియేటర్ లో ఏదేదో అంటుంది మమ్మీ. ఏమంటుందిరా? నువ్వేం భయపడకు, కళ్ళు మూసుకో, 2 minutes అంతే, సింపుల్ అంతే అని ఏదేదో అంటుంది మమ్మీ. ఓకే, నువ్వు భయపడుతున్నావని మంచిగానే చెప్తుంది కదరా. అయ్యో మమ్మీ, ఇదంతా అంటుంది నాతో కాదు, డాక్టర్ తో. అమ్మా హెడేక్ ఉందిరా బాబు. హాయ్ మమ్మీ. హాయ్ మమ్మీ మమ్మీ ఆకలేస్తుంది, చేసి పెట్టవా? నేనేం వండలేనురా, నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకో, నాకు హెడేక్ ఉంది. ఆర్డరా? ఎస్. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు? అది నువ్వు ఆర్డర్ ఇచ్చుకోమన్నావు కదా మమ్మీ, అందుకే. మమ్మీ ఇక్కడ అంత హెడేక్ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావా?
నీ హెడ్ కోసం కాదు మమ్మీ, నా ఫుడ్ ఆర్డర్ కోసం. అంటే మీ మమ్మీ హెడ్ఏక్ లో ఇక్కడ టార్చర్ అనుభవిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఫుడ్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తింటావు, అంతే కదా? దానికోసం కాదు మమ్మీ, హ్యాపీగా నా ఫుడ్ కోసమే, హెడ్ కోసం కాదు. అంటే నాకు హెడ్ఏక్ వచ్చినా పర్వాలేదు కానీ నీకు ఫుడ్ ఉంటే చాలు, అంతే కదా? అలా కాదు మమ్మీ. అందుకేరా నీలాంటి అడాప్ట్ చేసుకోవద్దని అప్పుడే చెప్పాను. చెత్తకుండా దొరికినోడా. మమ్మీ నా మమ్మీ వేడి వేడి ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టరా. వేడిగా ఉంది కదా, కాలుతుందేమో. పర్లేదురా, నాకు కూడా బాగా కాలుతుంది, ఈవెన్ అయిపోతుంది. పెట్టు. ఓకే. ఇప్పుడు నాకు కరెక్ట్ గా రీజన్ ఉందిరా నిన్ను చంపేయడానికి. మెడ నొప్పి కావాలి. డైమండ్ నెక్లెస్. శ్రీయాన్, నువ్వేమని ప్రామిస్ చేసావు? ఎస్ మమ్మీ. ఎక్కడికైనా వస్తే గుడ్ బాయ్ లాగా ఉంటాను అని చెప్పావు కదా. ఎస్ మమ్మీ. మరి ప్రామిస్ ని బ్రేక్ చేసావు కదా. ప్రామిస్ ని బ్రేక్ చేస్తే నేను నిన్ను 100 గుద్దులు గుద్దుతానని చెప్పాను కదా. అవును మమ్మీ. స్టార్ట్ చేయనా? నో మమ్మీ. వై? నేను నా ప్రామిస్ ని బ్రేక్ చేశాను కదా మమ్మీ, నువ్వు కూడా నీ ప్రామిస్ ని బ్రేక్ చేసాయి. సింపుల్. సూపర్ ఫ్లిప్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఈసారి మమ్మీకి చూపిద్దాం. మమ్మీ మమ్మీ నేను సూపర్ ఫ్లిప్ కొట్ట చూస్తావా? ఓకే షూర్. చీ, రాలేదేంటి? అయ్యో. మమ్మీ మమ్మీ చూడు. లాస్ట్ ఛాన్స్. ఓ షిట్. పర్లేదు నాన్న, ప్రాక్టీస్ చేస్తా ఉండు.